బీఆర్ఎస్ రజతోత్సవ సభ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతుందని చిట్యాల బీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు చిట్యాల మండలం గోపాలపూర్ నుండి కార్చెవ్ల కుమార్ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు బయలుదేరారు. అనేక హామీలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ హామీలను విస్మరించిందని కేసీఆర్ పిలుపు మేరకు సభకు తరలి వెళ్తున్నట్లు తెలిపారు. గోపాలపురం గ్రామం నుంచి మన వరంగల్ సభకు తరలిపోతున్నాం. అత్య సంఖ్యలో కార్యకర్తలతో తరలిపోతున్నాం. మన భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గంటా వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు, అట్లే చిట్యాల మండల పార్టీ ఆదేశాల మేరకు గోపాలపురం నుంచి 100 మంది కార్యకర్తలతో ఎలకతుర్తి సభకు తరలిపోతున్నాం. మేము 24 ఏళ్ళు పార్టీ స్థాపించి 24 ఏళ్ళు అయిపోయి 25వ సంవత్సరాన్ని అడుగు పెడుతున్న సందర్భంలో ఎలకతుర్తి బహిరంగ సభకు భారీగా సంఖ్యలో తరలిపోతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంలో జనం కూడా మాకు బాగా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పోయే జనాలను కూడా పోలీసు వాళ్ళని పెట్టి ఆపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని కొంచెం మేము ఖండిస్తున్నాం. మేము అంతకుముందు మా ప్రభుత్వం కూడా వస్తుంది నెక్స్ట్ టైంలో అట్లా చేసుడు కాంగ్రెస్ పద్ధతి కాదని చెప్పి మనం హెచ్చరిస్తున్నాం. 24 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన మార్పు చోటు చేసుకోబోతుంది. టీఆర్ఎస్ పార్టీ ఒక విప్లవాత్మకమైన శ్రీకారం చుడుతుంది. ఇదే విధంగా కాంగ్రెస్ పాలనలో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇవ్వడం జరిగింది. వాటి వైఫల్యాలను ఎండగట్టే విధంగా ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏ విధంగా ఉండబోతుంది, ఆయన యొక్క సూచన మేరకు మేమందరం కూడా గ్రామం నుండి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో బయలుదేరి